ఆగస్టు 15 రోజు పిలిచి మరి అవమానించడం ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ మొత్తం కూడా మహిళలకి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్, వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఇంతవరకు మేము డబ్బులు ఇవ్వకుండా ఎలక్షన్ చేశాం. 2029లో కూడా మేము ₹1 కూడా ఎలక్షన్ కి ఖర్చు పెట్టము అని చెప్పి ప్రమాణం చేయగలరా? చేసిన ప్రమాణం మీద నిలబడగలరా? ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాజకీయాల్ని డబ్బుమయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. పక్క పార్టీలో గెలిచిన వాళ్ళని క్యాంపుల పేరుతో డబ్బు కొని తరలించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎవరినైనా కూడా వెన్నుపోటు పొడవటానికి, వాళ్ళని పార్టీ నిర్వీర్యం చేయడానికి ఉపయోగించేది డబ్బే చంద్రబాబు నాయుడు. పీఆర్పీని ఎలా తొక్కేసాడో మనం కళ్ళారా చూసాం. ఈరోజు జనసేన పార్టీని ప్యాకేజీలతో ఎలా తొక్కేస్తున్నాడో కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరినైనా నోటుతో తొక్కేయడం చంద్రబాబు నాయుడుకి అలవాటు. కాబట్టి పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగా ఉంటుందని పాపం అక్కడికి వచ్చిన అమాయకమైన మహిళల్ని మీరు మోసగత్తెలు, మీరు డబ్బులకు అమ్ముడుపోయి ఓట్లేశారు, మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీకేం చేయట్లేదు ఎమ్మెల్యేలు అని చెప్పి సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పడం అనేది దిగజారుడుతనమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఓటుకు నోటని నీతులు చెప్పడం కాదు, ముందు నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చమని చెప్పి చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తున్నాం. ఏదైతే మహిళలకు నువ్వు చెప్పావో 50 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకి మీరు పెన్షన్ ఇస్తామన్నారు కదా, అది ముందు ఇవ్వండి. 10 లక్షల వరకు 0 వడ్డీకి రుణాలు ఇస్తామన్నారు కదా, అది ముందు ఇవ్వండి. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తా అన్నారు కదా, అది ముందు ఇవ్వండి. నిరుద్యోగ మహిళలకి నిరుద్యోగ భృతి ఒక్కొక్కరికి 3000 ఇస్తా అన్నారు కదా, అది ముందు ఇవ్వండి. ఆడవాళ్ళ మాన ప్రాణాలని కాపాడటం కోసం తీసుకొచ్చిన దిశా చట్టాన్ని రద్దు చేశారు కదా, దాన్ని పునరుద్ధరించండి. అది వదిలేసి మహిళలకు చేయాల్సినవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు 1 సెంటు భూమి ఒక మహిళకి ఇవ్వలేదు. ఇంకా బెల్ట్ షాపులు వీధి వీధిన ఊరూరా పెట్టి ఈరోజు విద్యార్థులు, మైనర్ బాలికలు, మహిళల మీద రేపులు, దాడులు చేసే పరిస్థితిని మీరు క్రియేట్ చేస్తున్నారు సిగ్గు లేకుండా. ప్రభుత్వంలో తక్కువ టైంలో ఎక్కడో ఊరికి దూరంగా ఉన్న షాపుల్ని మళ్లీ ప్రైవేట్ వాళ్ళ పరం చేసి ఇప్పటి ముబ్బడిగా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు పెట్టి ఈరోజు చిన్న 5 ఏళ్ల 6 ఏళ్ల పిల్లల్ని కూడా రేప్ చేసి ముక్కలు చేసేసి పూర్తి చేస్తున్నారు. అంటే దానికి కారణం ఈ మద్యం కాదా? మీరు దగ్గరుండి పండిస్తున్న గంజాయి కాదా అని అడుగుతున్నా. కుప్పంలో అలాగే హోమ్ మినిస్టర్ ఉన్న ప్రాంతంలో గంజాయి ఎలా పెంచుతున్నారు, ఎలా తరలిస్తున్నారు కళ్ళారా చూస్తున్నాం కదా. మరి ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీరు, హోంమంత్రిగా ఉండి ఆమె ఏం చేస్తున్నారు? ఎంతసేపు పక్కనోడికి నీతులు చెప్పడం, లేదా జగన్ గారిని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బూతులు తిట్టడం తప్ప కూటమి ప్రభుత్వానికి వేరొకటి చేతనవునా అని మేము అడుగుతున్నాం. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరిచ్చిన ఈ సూపర్ 6, సూపర్ 7 పథకాల కింద మీరు ఇవ్వాల్సిన డబ్బులు 2,40,000 కోట్లు వెల్ఫేర్ ద్వారా. కానీ మీరు ఇచ్చిందంతా 31,000 కోట్లు, అంటే 13% మాత్రమే అలా విధులిచ్చేశారు. కానీ మీరు మాత్రం ఏ విధంగా ఇసుకలో, మట్టిలో, గ్రావెల్లో, మద్యంలో అమరావతి పేరు చెప్పి రాజధాని పేరు మీద అమరావతిని, అలాగే పోలవరం, అలాగే విద్యుత్ ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, ఇలా అన్నిట్లో కూడా దాచుకోవడం. ప్రజల డబ్బుతో ఫ్లైట్లు వేసుకొని ఫారిన్కి వెళ్తారు, కానీ ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలియకుండా సైలెంట్గా వెళ్తారు. ఇక్కడ దోచుకున్న డబ్బు అక్కడ దాచుకోవటం, ఎక్కడ దాచుకున్నారో ఎవరికి తెలియకుండా. సో దోచుకోవడానికి, దాచుకోవడానికి ఈవీఎంలను మేనేజ్ చేసుకుని ఈరోజు ఈవీఎం సీఎం గా వచ్చి మహిళలకు మీరు నీతులు చెప్తారా?
ఈరోజు మహిళలు ఇంటికి మహారాణులు. మొగుడు 1,00,000 తెచ్చినా, 50,000 తెచ్చినా, 5,000 తెచ్చినా, 1,000 తెచ్చినా కష్టపడి ఆ కుటుంబాన్ని దాంట్లోనే వాళ్ళు గుట్టుగా గౌరవంగా బ్రతికే వాళ్ళు. తమ పిల్లలకు చదువు గాని, తమ అత్తమామలకి సేవ గాని, తమ భర్తకి అండగా నిలబడి పనిచేసే వాళ్ళు మహిళలు. మహిళల్ని చేతులెత్తి నమస్కరించాల్సింది పోయి డబ్బు కోసం దేనికైనా వెంపర్లాడే వాళ్ళలాగా నువ్వు చిత్రీకరించావు. చూడు, మహిళల చేతిలో చావు దెబ్బ తింటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. గతంలో కూడా ఇలాగే మాట్లాడారు. కోడెల శివప్రసాద్ గుర్తుందో లేదో మీకు? కారు గ్యారేజ్ లో ఉండాలి, ఆడది వంటింట్లో ఉండాలి అని. ఏమయ్యాడు? కాబట్టి ఆడవాళ్ళు దేవుళ్లతో సమానం. వాళ్ళు నిస్వార్థంగా కుటుంబం కోసం పనిచేసే వాళ్ళు. అలాంటి మహిళల్ని అవమానించిన చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మహిళలకి క్షమాపణ చెప్పండి. భవిష్యత్తులో డబ్బు మదంతో రాజకీయాల్ని భ్రష్టు పట్టించకుండా, మేము రాజకీయాల్లో డబ్బుని వాడము, డబ్బుతో ఎమ్మెల్యేలని కొనము, నీతిగా నిజాయితీగా వెల్కమ్ బ్యాక్. నగరిలో మాజీ మంత్రి రోజా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అయితే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని 100% నెరవేర్చండి. మీకన్నా వయసులో చిన్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు. తను ఏమి హామీలు ఇచ్చారో 98% పూర్తిగా చేశాడు. కోవిడ్ వచ్చినా ఏమొచ్చినా కూడా కుంటి సాకులు చెప్పలేదు. ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి ఒక్కటి ఇస్తాను, అంతకు మించి ఇస్తాను అని చెప్పిన నువ్వు ఈ రోజు ఇవ్వాలనుంది, కానీ బాధగా ఉంది, డబ్బులు లేవు. నువ్వు దిగిపోయే రోజు 100 కోట్లు కూడా లేవు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజు. కానీ ఏ రోజు నెగటివ్ కామెంట్ జగన్ గారు చేయలే. సంపద సృష్టించాడు. తను ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ మీరు దిగేటప్పటికి 1,000 కోట్లు పెట్టారు. కానీ మీరు సిగ్గు లేకుండా బీదేడుపులు ఏడుస్తూ సంపద సృష్టిస్తానని అప్పులు సృష్టిస్తూ ఆ అప్పుల్ని కూడా ప్రజల వెల్ఫేర్ గాని డెవలప్మెంట్ కి వాడకుండా కేవలం మీరు దోచుకోవడానికి మీ కాంట్రాక్ట్లకు పనులు చేయకుండానే పంచిపెడుతున్న విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈ రాష్ట్రాన్ని దోచుకున్న విధంగాని, ప్రజల్ని మోసం చేసిన విధంగాని, ముఖ్యంగా మహిళల్ని అవమానించిన విధం, వాళ్ళకి ఇచ్చిన ఏ వెల్ఫేర్ నెరవేర్చకపోవడం అనేది వాళ్ళందరూ గుర్తుపెట్టుకుని కూటమి ప్రభుత్వానికి చావు దెబ్బ ఇస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.